వచ్చేసి నా 7th డే బేకింగ్ క్లాస్ వీడియో. బేకింగ్ క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు 6 డేసే ఫస్ట్ నేను తీసుకున్నానండి. 6 డేస్ వెళ్దాము, వాళ్ళు చెప్పించేదాన్ని బట్టి మనం కంటిన్యూ చేద్దామనేసి అనుకొని ఉన్నానండి. కానీ చాలా బాగా చెప్పిస్తూ ఉన్నారు. క్లాస్ వర్త్ అండి మనం కట్టే పేమెంట్కు. ఇప్పుడు మళ్ళీ నేను కాల్ చేసేటప్పుడు ఒక సీటు వేకెంట్ ఉంది, మీకు కావాలంటే జాయిన్ అవ్వండి. 14 మెంబర్స్కి వచ్చి ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయింది. 13 మెంబర్స్ ఉన్నారు, మీకు కావాలంటే మీరు జాయిన్ అవ్వండి అనేసి అన్నారు. కాబట్టి బ్యాలెన్స్ ఉండే 7,000 పే చేసి నేను ఆ రోజు జాయిన్ అయినానండి. లాస్ట్ టైం వచ్చేసి మాకు 1:30 to 5:30, ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 10:30 to 1:30 లేదంటే 2 o'clock అవుతుంది అనేసి అన్నాడు. ఈరోజు మా క్లాస్లో వచ్చేసి మేము చేయబోయేది ఎగ్ పఫ్ అండి, దాని తర్వాత వెజిటబుల్ పఫ్, దాని తర్వాత వచ్చేసి చాక్లెట్ డెకరేషన్ అండి. చాక్లెట్ ట్రఫుల్ కేక్, చాక్లెట్ కేక్లో సైడ్లో డెకరేషన్ మనం చేస్తాం కదండి, ఆ చాక్లెట్స్ ఎలా చేసేదని చెప్పి చూడబోతామండి. పఫ్కి వచ్చేసి 1 కిలో మైదా అండి, దాంట్లో 100 గ్రామ్ మార్జిను, సాల్ట్, దాని తర్వాత షుగర్ వేసి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి ఇలా బాగా కలుపుకున్నాడండి. ఆయన 30 to 45 మినిట్స్ వరకు బాగా కలుపుకున్నాడండి. ఇలా మీరు కలిపితేనే సాఫ్ట్గా వస్తుంది అనేసి అన్నాడు. అందరూ మేము చెక్ చేసి చూసినాం, చాలా సాఫ్ట్గా ఉన్నిందండి. దీన్ని ఒక 10 నిమిషాలు మీరు ఇలా క్లాత్ కప్పి పెట్టేయండి. 10 నిమిషాలు రెస్ట్ తర్వాత మళ్ళీ మనం కలుపుకోవాలనేసి అన్నాడు. 1 కిలో మైదా పిండికి 1/2 kg వచ్చేసి పఫ్ మార్జిన్ మనకు కావాలండి. 100 గ్రామ్స్ దాంట్లో యాడ్ చేసినాం. మిగతా ఉండే మార్జిన్ని ఇలా బాగా కలుపుకొని బాగా ఇలా స్పాచ్లా పెట్టి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని లైట్గా మనం కలిపెట్టుకున్న పఫ్ షీట్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి 4 సైడ్లు ఇలా మార్జిన్ లోపల పెట్టి క్లోజ్ చేసేయండి. చేయి పెట్టి ఇలా బాగా మీరు స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే వచ్చేసి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి ముద్దను తీసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసినాడండి. చేతిలోనే స్ప్రెడ్ చేసుకుంటేనే మార్జిన్ బయట రాదు, లోపల ఈవెన్గా వచ్చేసి స్ప్రెడ్ అవుతుంది. అలానే మనకు పఫ్ బేక్ అయ్యి వచ్చేటప్పుడు బాగా వచ్చేసి లేయర్గా క్రిస్పీగా వస్తుంది కదండి, అది రావాలంటే మీరు ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటేనే అన్ని చోట్లోనూ మార్జిన్ స్ప్రెడ్ అవుతుంది అనేసి అన్నాడు. దాని తర్వాత ఈవెన్గా పెద్దదిగా స్ప్రెడ్ చేసుకున్నాడండి. ఇది వచ్చేసి పఫ్ షీట్ చేసేదానికనే ఉందంటండి, చపాతీ కర్రలా ఉంది కానీ చాలా వెయిట్గా ఉందండి. ఇలా మనం స్ప్రెడ్ చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంది చూడండి. షీట్ ఇలా 4 సైడ్లు కొద్దిగా మనం మైదా పిండి డస్ట్ చేసుకొని ఇలా 4 సైడ్లు ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకొని, ఒక సైడ్ లావుగా ఒక సైడ్ పల్చగా ఉండకూడదు, అన్ని సైడ్ ఈవెన్గా ఉండాలా, అప్పుడే మీకు పఫ్ వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది అని అన్నాడు. దాని తర్వాత ఇలా బెడ్షీట్ మనం మడుస్తాం కదండి, అలా ఇలా ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసి పెట్టేసినారండి. 10 నిమిషాల తర్వాత మీరు ఎవరైనా ఇది ట్రై చేస్తారనేసి అని అడుగుతూ ఉండేటప్పుడు ఒక అమ్మాయి నేను చేస్తాననేసి అని తను వెళ్ళి ట్రై చేసిందండి. చాలా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసింది. ఒక సైడ్ లావుగా ఒక సైడ్ పల్చగా మటు చేయొద్దు. మీరు లావుగా ఉండేటప్పుడు మళ్ళీ మీరు ఆపోజిట్ సైడ్ మీరు లైట్గా ఇలా చేస్తేనే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనేసి ఐడియాస్ అన్నీ ఇస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక్కొక్కసారి చేసేటప్పుడు 2 times వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలా. ఫైనల్ స్టేజ్లో అయితే మనం పఫ్ షీట్ వచ్చేసి మనం కట్ చేస్తామనేసి అన్నాడు. దాని తర్వాత ఇలా ఆయన క్లోజ్ చేసి క్లాత్ పెట్టి క్లోజ్ చేసేసినాడండి. ఇప్పుడు వచ్చేసి మనం పఫ్కు కర్రీ చేసుకుందాం అనేసి అని కర్రీ ఇప్పుడు చేస్తున్నాం. కడాయిలో 100 గ్రామ్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 kg ఆనియన్ వేస్తున్నాడండి. టొమాటో కావాలంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి అనేసి అన్నాడు. 1/2 కిలో వచ్చేసి మీకు ఉల్లిపాయలకు, 1/2 kg వచ్చి ఆలు, 250 గ్రామ్ వచ్చేసి క్యారెట్, 250 వచ్చేసి బీన్స్, బఠానీ దొరికితే యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ మీరు లైట్గా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి తీసుకోండి అనేసి అని ఆ వెజిటబుల్స్ చూపించినాడు. ఉల్లిపాయలని ఆయిల్లో ఒక 60% మనం ఫ్రై చేసుకుంటే చాలండి. దాని తర్వాత మసాలా అన్నీ యాడ్ చేసుకున్నాడు. మసాలా వచ్చేసి కారం, ధనియాల పొడి, చికెన్ 65 మసాలా, చికెన్ మసాలా, దాని తర్వాత సాల్ట్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్ వచ్చేసి ఒక 80% సపరేట్గా మరొక ప్లేట్లోకి తీసుకొని మిగతా ఉండే ఆనియన్లో మళ్ళీ వచ్చేసి మసాలా యాడ్ చేసినాడండి. ఏమంటే ఈ మసాలా వచ్చేసి మనం వెజిటబుల్ యాడ్ చేయబోతాం. వెజిటబుల్ వచ్చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికిచ్చి తీసుకున్నాం కాబట్టి మసాలా ఉండదు. కాబట్టి మళ్ళీ ఒకసారి మసాలా వేసి వెజిటబుల్ అన్నీ మొత్తాన్ని బాగా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ప్లేట్లో ఆరబెట్టుకున్నామండి. ఇవన్నీ వేడిగా ఉండేటప్పుడు పఫ్లో పెట్టకూడదండి, ఏమంటే మార్జిన్ యాడ్ చేసిన వల్ల మెల్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి. బాయిల్డ్ ఎగ్ 2గా కట్ చేసి ప్లేట్లో ఆరబెట్టున్నాము. దాని తర్వాత 3rd టైం వచ్చేసి పఫ్ షీట్ని బాగా పల్స్గా వచ్చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలా. మైదా పిండి లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకొని మీరు బాగా ఈవెన్గా ఈ సైజులో ఉండేలా మీరు కట్ చేసుకోవాలనేసి షీటు వచ్చేసి మా అందరి దగ్గర చూపించినారండి. థిక్నెస్ వచ్చేసి ఈ సైజులో ఉండాలా. వెజిటబుల్ పఫ్కి వచ్చేసి 3 inches ఆలు, నాన్ వెజ్కి వచ్చేసి చికెన్ లేదంటే ఎగ్ పెట్టేటుకుంటే 5 inch కట్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది అనేసి అని సైజ్ చెప్పేసి ఆయన
మొత్తాన్ని చుట్టూ వచ్చేసి ఎడ్జ్ కట్ చేసి షీట్స్ అన్ని కట్ చేసినాడండి. పఫ్ షీట్స్ కట్ చేసిన తర్వాత ఫుల్గా వచ్చేసి అన్ని షీట్స్కు ఇలా వాటర్ అప్లై చేసుకోవాలా. అప్పుడే బేక్ అయ్యి వచ్చేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అనేసి అని మొత్తం షీట్స్కు ఆయన వాటర్ ఫస్ట్ అప్లై చేసినాడండి. దాని తర్వాత నాన్ వెజ్ సపరేట్గా, వెజ్ సపరేట్గా పెట్టినాడు. వెజిటబుల్ పఫ్కి వచ్చేసి క్లోజ్ చేసేది చాలా ఈజీ అండి. షీట్ని లైట్గా ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్లో లైట్గా ఇలా టచ్ చేసేది చాలు. ఎగ్ పెట్టేటుకుంటే 4 సైడ్ ఇలా క్లోజ్ చేయాలా. ఒక్కొక్క సైడ్ క్లోజ్ చేసేటప్పుడు లైట్గా ఇలా ఎడ్జ్లో వచ్చేసి మీరు లైట్గా ప్రెస్ చేసి 4 సైడ్లు ఇలా క్లోజ్ చేయండి అనేసి అన్నాడు. అలానే చికెను లేదంటే మష్రూము, పన్నీరు పెట్టేటప్పుడు ఎలా అంతా క్లోజ్ చేయాలనేసి ఆ టిప్స్ అన్నీ చెప్తా ఉన్నాడండి ఆయన. ఎడ్జెస్లో లైట్గా మీరు టచ్ చేయండి. చాలా ఫోర్స్గా టచ్ చేసినారంటే లేస్ వస్తుంది కదండి, బేక్ అయినాక ఆ లేస్ రావు. కాబట్టి లైట్గా మీరు టచ్ చేసండి. హెవీగా మీరు టచ్ చేసినారంటే బాగా బేక్ అయ్యి రాదనేసి అన్నాడు. వెజిటబుల్ పఫ్స్, దాని తర్వాత ఎగ్ పఫ్స్ రెడీ అయినాక బేకింగ్ ట్రేలో పెట్టేసినానండి. మిగతా ఉండే పిండిలో వచ్చేసి మనం డిఫరెంట్గా ఎలా మనం ఫోల్డ్ చేసుకోవాలనేసి అని చూపిస్తూ ఉన్నాడు. ఇలా కోన్ షేప్లో మీరు మర్చుకొని లైట్గా ఎడ్జెస్లో టచ్ చేసే చాలు, ఇదొక షేప్లో ఉంటుంది. దాని తర్వాత దీన్ని వచ్చేసి స్ప్రింగ్ రోల్లా మీరు స్టఫింగ్ ఇలా లోపల స్టఫ్ చేసి ఇలా రోల్ చేసుకోండి. లైట్గా మీరు ఇలా కట్ చేసుకున్నారంటే బేక్ అయ్యి వచ్చేటప్పుడు షేప్ వచ్చేసి చూడండి చాలా బాగుంటుంది అనేసి అన్నాడు. ఇది ఒక టైప్లో చూపించినాడండి. ఇలానూ మీరు మర్చుకోవచ్చు. ఇది చూడండి మనం జడ వేసేలా ఉంది. చుట్టూ లైట్గా కట్ చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసి ఇలా మీరు ఇలానూ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేక్ అయ్యి వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది డిఫరెంట్గా. ఈ పప్స్ వచ్చేసి మనం తింటామండి చాలామంది. లైట్గా సాల్ట్ మట్టువే ఉంటుంది కానీ తినేదానికి బాగుంటుంది. ఆ షీట్లోనే చిన్నదిగా కట్ చేసుకొని ఇలా లైట్గా మీరు టోస్ట్ చేసినారంటే ఇవి బేక్ అయ్యి వస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత స్పీడ్ పఫ్ ఎలా చేసేదని చెప్పి చూపించినాడండి. వెనిలా స్పాంజ్ లేదంటే చాక్లెట్ స్పాంజ్ని లైట్గా క్రంబుల్ చేసుకొని అందులో కోకోనట్ ఫిల్లింగ్ పెట్టుకొని దాంట్లోనే నట్స్ సన్నగా తిరిగి వేసుకొని లైట్గా మొత్తాన్ని కలుపుకొని ఇలా లోపల స్టఫ్ చేసి మీరు బౌల్లా చేసి పెట్టినారంటే అది బేక్ అయ్యి వచ్చేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి అన్నాడు. లాస్ట్గా చీజ్ వేసి పఫ్ ఎలా చేసేదని చెప్పి చూపించినాడండి. 2 షీట్లోనూ ఫుల్గా వచ్చేసి చీజ్ని ఇలా సన్నగా తరుక్కొని ఫస్ట్ వచ్చేసి వాటర్ అప్లై చేసుకొని దాని తర్వాత చీజ్ ఫుల్గా యాడ్ చేసుకొని ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 2గా ఫోల్డ్ చేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా కట్ చేసుకోండి. లైట్గా మీరు ఇలా టోస్ట్ చేసి మీరు దాన్ని ప్లేట్లో పెట్టి బేక్ చేసుకోండి. టేస్ట్గా ఉంటుంది, చీజ్ ఉండేది కాబట్టి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో ఆ ఫ్లేవర్ కూడా మీరు యాడ్ చేసుకోండి అనేసి అన్నాడు. టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి అన్నాడు. మొత్తం వచ్చేసి రెడీ అయినాక బేకింగ్ ట్రేలో పెట్టి మొత్తానికి వాటర్ అప్లై చేసినాడండి. వాటర్ ఎందుకు అప్లై చేస్తూ ఉంటే అప్పుడే బేక్ అయ్యి వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా లేయర్గా క్రిస్పీగా వస్తాయి అనేసి అన్నాడు. లోపల పెట్టేసి వచ్చి అది బేక్ అయ్యే లోపల మనం చాక్లెట్ డిజైన్ వచ్చేసి చూద్దాం అనేసి ఇప్పుడు వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ సపరేట్గా వచ్చేసి మెల్ట్ చేసి పైపింగ్ బ్యాగ్లో యాడ్ చేస్తున్నాడండి. నేను చేసిన ఒక కేక్లోనే వచ్చేసి గ్లేస్ కేకు, దాంట్లో వచ్చేసి పైన డిజైన్ చాలా సింపుల్గా ఇలా చేసే డిజైన్స్ అండి. దానిపైన వచ్చేసి మనం పెట్టున్నాము. అలా డిజైన్స్ వచ్చేసి ఇలానే చేయాలా, చాలా ఈజీ అండి. ఈ షీట్ వచ్చేసి మనకు బేకింగ్ షాప్లో దొరుకుతుందండి. దాని మీద వచ్చేసి మనం ఇప్పుడు డిజైన్ వేస్తున్నాము. చాక్లెట్ మెల్ట్ చేసేదానికి ఉత్త చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏ డిజైన్ నచ్చుతుందో ఎలా మీకు తెలుసో దానికి తగినంత మీరు వేసుకోండి అనేసి అని ఆ డిజైన్స్ అన్ని ఆయనకి తెలిసినవి వేసి చూపించినాడు. ఇలా వేసి చాక్లెట్ డిజైన్ వచ్చేసి మనకు బయట మార్కెట్లో దొరకవు. మీకు కావాలంటే మీరు హోమ్ బేకింగ్ చేసే ఐడియా ఉండిందంటే మీరు ఇవన్నీ వచ్చేసి ఇంట్లోనే రెడీ చేసుకోవాలా. వన్స్ మీరు రెడీ చేసుకున్నారంటే మీరు కేక్లు పెట్టేదానికి చాలా అందంగా, చాలా ఈజీగానే ఉంటుంది, యూనిక్గా ఉంటాయి. మీరు ఒక్కొక్కటి ఇలా మీరు రెడీ చేసుకున్నారంటే అనేసి అని ఆ ఐడియాస్, టిప్స్ అన్నీ చెప్తా ఉన్నారండి. ఫస్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్లో వేసినాక దాని తర్వాత ఎలా వైట్ చాక్లెట్ ఇలా ఫిల్ చేసుకోవాలా. చిన్న చిన్న స్మైలీలు అండి, చాలా సూపర్గా ఉన్నాయి వేసేదానికి. మేము బేకింగ్ నేర్చుకునే ఆ ప్లేస్ వచ్చేసి ఫుల్గా వేసేదా అండి. వాళ్ళు వైట్ చాక్లెట్ లేదంటే డార్క్ చాక్లెట్లు ఫస్ట్ మీరు ఒక ప్లేస్లో వేసేసి లైట్గా మీరు ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే ఏసీ కాబట్టి ఒక 2-3 మినిట్స్లోనే బాగా డ్రై అయిపోతూ ఉంది. మనం ఇంట్లో వేసేరుకుంటే ఏసీ రూమ్లో మీరు వేసుకున్నారంటే చాలా ఈజీగా ఇవి రెడీ చేసుకోవచ్చు అనేసి అని చెప్తా ఉన్నాడండి. డిఫరెంట్ డిజైన్స్ అండి, అన్నీ చూసేదానికి చాలా ఈజీగా ఉండే మరి ఉంది. కానీ మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుందండి అవి ఈజీగా లేదా అనేసి. ఆ రోజు క్లాస్ వచ్చేసి టైమింగ్ పోయేదే తెలియదు. ఏమంటే చాలా ఎంజాయ్ చేసినారు పిల్లలందరూ. ఇంట్రెస్ట్ అయిన క్లాస్ అండి. ఈ చాక్లెట్ డిజైన్స్ పిల్లలు ఇంట్రెస్ట్గా ఆయన పక్కన చుట్టూ నిల్చుకొని వచ్చేసి నేర్చుకుంటూ ఉన్నారు. దాని తర్వాత అన్నీ రెడీ అయిపోయినాక మనం ప్లేట్లోకి తీసి సపరేట్గా పెట్టుకున్నాము ఏమేమి డిజైన్ ఏమేమనేసి. చూసేదానికి చాలా బాగున్నాయండి, మీరు చూడండి. ఈ డిజైన్స్ అంతా మనం కేక్లో చూసుంటామండి.
ఇవన్నీ వచ్చేసి షాప్లో దొరకవు. మీకు నచ్చినట్టుగా ఇలా మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కేక్ చేసినాను చాలా ఈజీగా సింపుల్గా ఐసింగ్ చేసి క్రమ్ కోడ్ అయినాక ఇలా మీరు డిజైన్ వచ్చేసి మీరు కేక్లో పెట్టినారంటే చాలా యూనిక్గా సూపర్గా ఉంటుంది అనేసి చాలా వెరైటీస్ అండి. ఒక 10-15 డిఫరెంట్ అయిన చాక్లెట్ వెరైటీస్ అన్నీ ఆయన ఆ రోజు చేసి చూపించినాడు. దాని తర్వాత మొత్తం రెడీ అయినాక అన్నీ తీసి మనం ఇలా ప్లేట్లో పెట్టినామండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈజీగా చేస్తామండి. దాని తర్వాత కేక్లో వచ్చేసి హ్యాపీ బర్త్డే నేమ్ రాస్తాం కదా, అది ఎలా చేసేది అనేసి పిల్లలు అడుగుతూ ఉన్నారండి. దాని తర్వాత ఆయన వచ్చేసి వైట్ క్రీమ్ యాడ్ చేసుకొని అదే అండి విప్పింగ్ క్రీము చాలా సింపుల్గా ఆయన రాసినారండి. ఆయన రాసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, మేము ట్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాలేదండి ఆ క్రీమ్లో. దానికి ఆయన చెప్పింది ఏమంటే మీరు ఒక 3-4 టైమ్స్ వచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి అన్నాడు ఆయన. దాని తర్వాత మనకు పఫ్ వచ్చేసి బేక్ అయిపోయిందండి, చాక్లెట్లు డ్రై అయిపోయినాయి. దాని తర్వాత పఫ్ వచ్చేసి మేము టేస్ట్ చేసి చూసినామండి, చాలా సూపర్గా ఉండింది. షాప్లో ఎలా ఉంటుందో బేకరీస్లో అలానే ఉండిందండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.